హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్కే ఫుడీ. ఈరోజైతే ఇంట్లోనే చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ ఇంకా సెమీ గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. బయట అస్తమాటికి తిని తిని బోర్ కొట్టేసింది అనమాట. ఇంక ఇంట్లోనే బయటకు వచ్చి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానా ఈరోజు ఏంటి ఫుడ్ ప్రిపరేషన్? చికెన్ సెమీ గ్రేవీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, కుండ కుండ. ఓకే, మేము రావులపాలెం వెళ్ళినప్పుడు అయితే కొండ తెచ్చుకున్నాం ఒకటి. అందులో చికెన్ సెమీ గ్రేవీ వండుతున్నాం. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చాడు కదా, ఇది ఫ్రీగానే ఇచ్చాడు. ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి తెచ్చుకున్నాం, లేదంటే తెచ్చుకుంటాం ఏంటి. ట్రై చేద్దాం ఎలా వస్తుందో. ఓన్లీ సెమీ గ్రేవీ సపరేట్, చికెన్ దమ్ పీస్ బిర్యానీ అది సపరేట్. హైదరాబాదీ స్టైలా లేదంటే అందులో ఉత్తి దమ్ ఒకటే ఉంటుందా? చెప్పు. మన స్టైల్ చికెన్ సెమీ గ్రేవీ కోసం మేమైతే ఇందులో ఉప్పు, కారం, నూనె, పెరుగు, మసాలాలు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం. అవి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగటానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అప్పుడు చికెన్ వేసుకొని వేపేసుకోవడం. అమ్మా, మాడిపోతుందా ఇది? అలా ఉంది కుండ, ఏం మాడట్లేదు. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కాబట్టి చికెన్ వేసుకుందాం. మనం మ్యారినేట్ చేసి చికెన్ మసాలాలు అన్నీ వేసుకోవాలి బిర్యానీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ ముక్క, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, పుదీనా, బిర్యానీ వాటర్ కొంచెం ఒక మరగాక రైస్ వేసుకోవాలి. ఏంటి రైస్ అయిపోయింది కదా, ఇప్పుడైతే దమ్ పెట్టుకుంటున్నాం. కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకున్నాను. మనం లెగ్ పీస్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇందాక దమ్ కోసమని, అది వేసేస్తున్నాను. ఎలా దమ్ పెడతాం కదా, అందులో మొత్తం ఉడికిపోద్ది.
నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, మొత్తానికైతే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి బిర్యానీ ఇంకా చికెన్ గ్రేవీ. ఇది వచ్చేసి మా కాల్తా బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ. ఇది వచ్చేసి కుండలో కుక్ చేశారు చికెన్ సెమీ గ్రేవీ. గ్రేవీ ఎక్కువగానే ఉంది. వైట్ రైస్, రసం, ఆనియన్స్. స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఫుడ్. లెగ్ పీస్ బిర్యానీ, చికెన్ సెమీ గ్రేవీ కొండలో అదిరిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, ఆనియన్, వేడి వేడి లెగ్ పీసు. దమ్ పీస్ బాగా వేడిగా పీస్ అయితే బాగా కుక్ ఉంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. అబ్బా కాలిపోతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. కొంచెం గ్రేవీ కలుపుకుందాం. బిర్యానీ కూడా కొండలో ఉన్నట్టు చాలా బాగుంది. ఫ్లేవర్ కానీ ఆరోమా కానీ. పీస్ అయితే బాగా కుక్ అయినాయి. దమ్ పీస్ బాగుంది, చికెన్ గ్రేవీ పీస్ కూడా చాలా బాగుంది. టేస్ట్ సూపర్ ఉంది. ఆ చికెన్ వేరు వేరు బిర్యానీలోకి ఆనియన్ పెట్టుకుని చికెన్ పీస్తో తింటుంటే టేస్ట్ అదిరిపోయింది. సూపర్ ఉంది. టేస్ట్ బాగా వచ్చింది.